పార్వతీపురంలో యూటీఎఫ్ ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రభుత్వ బడుల్లోనే పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉందని స్పష్టీకరణ. ప్రభుత్వ బడిలోనే మన పిల్లల్ని చేర్పిద్దాం, వారి ఉజ్వల భవితకు బాటలు వేద్దాం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేపట్టిన ప్రచార కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన యూటీఎఫ్ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి ప్రభుత్వ బడులపై ఆదరణ తగ్గుతున్న తరుణంలో యూటీఎఫ్ ఇలాంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్పొరేట్ స్థాయికి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో వసతులు సమకూరుస్తున్నారని, ప్రతి జిల్లాలో మోడల్ పాఠశాలను ఏర్పాటు చేసి IIIT స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేష్, నాయకులు మురళి మరియు ఇతర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. ఎవరి టాలెంట్ ఎవరికి ఉందో తెలియదు. కొందరు పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ బడులు ఇప్పుడు ముందుకెళ్తున్నాయి. దీన్ని గ్రహించిన మీ యొక్క సంస్థకి, అలాగే మీకు కూడా ప్రత్యేకంగా పేరున ఈరోజు వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన మీ అధ్యక్షుల గారికి, అలాగే ఇక్కడ జిల్లాలో ఉన్న కార్యవర్గాలన్నిటికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని స్కూళ్ళు ఆల్రెడీ మీ అందరికీ తెలిసినవే, మీరు చెప్తున్నా కూడా కొన్ని స్కూల్ కొన్ని ఛాలెంజెస్ వల్ల పిల్లలు రావట్లేదు. దానికి మీరు మాకు చెప్పగలిగితే దానికి ఏమైనా చేయగలుగుతామని మీ యొక్క కార్యక్రమాల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఏదైనా స్కూల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఒక గ్రామంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీతో పాటు కూటమి నాయకులు కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మీతో జాయిన్ అవ్వి, అంటే పార్టీలకు అతీతంగానే జాయిన్ అయ్యి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా వంతు కృషి కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకుందాం, మన ఊరి బడిలో ప్రభుత్వ బడిలో విద్యార్థుల్ని చేరుద్దాం అనేటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో గత 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో దరిదాపుగా 12,502 ప్రాథమిక పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు పిల్లలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ రోజున పిల్లలందరికీ ఉచితమైనటువంటి, నాణ్యమైన, మంచి సామర్థ్యాలు కలిగినటువంటి బోధన అందించేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. అవసరమైతే 1 గంట అదనంగా బోధించి మీ బిడ్డల్ని మా బిడ్డల్లాగా భావించేటువంటి తల్లిదండ్రులు మొత్తానికి కూడా ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల ఉంది. అందుకని ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకూడదని, నాణ్యమైన విద్య రావాలని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 31 లక్షల మంది మాత్రమే చదువుతున్నట్టుగా గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. మేమైతే ప్రభుత్వ పాఠశాలలో 100%కి 100% విద్యార్థులందరూ ప్రభుత్వ బడిలోనే చదవాలనేది యూటీఎఫ్ యొక్క ఆశయం, లక్ష్యం. ఆ లక్ష్యంతో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ పాఠశాలలో ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళకి పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్యతో పాటు కాంపిటేటివ్ చెప్పేటువంటి ప్రయత్నం కూడా ఉంది. ఈ విధమైనటువంటి అంశాలన్నీ చెప్పి ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పిద్దాం, మన ఊరి బడిని కాపాడుకుందాం అనేటువంటి ఈ నిర్ణయంలో భాగస్వామి కావాలని మీ అందరికీ కోరుతూ, ఈరోజు ఈ భాగస్వామి అయినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ డిఓ గారు, వీరికి కూడా రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ